హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మీరు నాకు చేసే కార్యక్రమం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంవి రామరెడ్డి గారు, రామ్కి ఫౌండేషన్ అని. నమస్కారం సార్. నమస్తే సార్, రామ్కి ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఇప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి మంచి పనులని మా ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం సార్. సార్, అసలు మీరు యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్గా ఈనాడులో వర్క్ చేశారు. అసలు ఈనాడు నుంచి మీ జర్నీ అండ్ లైవ్ చిన్నప్పటి నుంచి మీ జర్నీని ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? తప్పకుండా అండి. నేను గుంటూరు జిల్లా పెదపరిమిన ఒక గ్రామంలో జన్మించాను. అక్కడే చదవటం అంతా జరిగింది. తెలుగు మీడియంలో చదవటం, ఆ తర్వాత ఏదో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఈనాడు వాడు నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. అందులో జర్నలిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. ఈనాడులో సబ్ ఎడిటర్గా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. ఈనాడులో పనిచేస్తుండగానే జస్ట్ ఒక సంవత్సరం గడిచిందో లేదో నాకు పెళ్లి కుదిరింది. పెళ్ళికి ముందు రోజు మా నాన్నగారు నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ చనిపోయారు. సో ఆయన స్మారకార్థం మా గ్రామంలో ఏదో ఒక పని చేస్తే బాగుండు అనే ఉద్దేశంతో మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటి ఒక దానికి రూపకల్పన చేశాం. 1997 మే 23 రాత్రి జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. అది మొదలు ప్రతి సంవత్సరం కూడా ఈ చదువుకునే పిల్లలకి ఏదో ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడము, లేదా బుక్స్ ఇవ్వడము, అలా ఏదో నాకు తోచింది, అంటే నాకున్నటువంటి స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అయితే 2005లో జరిగినటువంటి ఒక యానివర్సరీకి మా ఊరు అల్లుడైనటువంటి రామ్కి గ్రూప్ ఫౌండర్ ఆళ్ళ ఏజీ రామరెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా నేను పిలవడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్ నుంచి మా గ్రామం వచ్చారు. ఆ రోజు యానివర్సరీలో పార్టిసిపేట్ చేశారు. ఆయన చేతుల మీదుగానే ఒక 12 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇప్పించడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన చాలా సంతోషపడుతూ అప్రిషియేట్ చేయడం కాకుండా, నువ్వు మా గ్రూప్లోకి ఎందుకు రాకూడదు అని అడిగారు. నేనేం చేస్తాను సార్ ఒక జర్నలిస్ట్ని అడిగితే, లేదు నువ్వు ఈ చేస్తున్నట్టు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. కార్పొరేట్ సంస్థ తరపున మేము కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలి. అందుకోసం ఒక సిఆర్ఆర్ వింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నువ్వు ఈనాడు నుంచి వచ్చేసి ఇది మనం స్టార్ట్ చేద్దామని ఆయన ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. అదొక గొప్ప అవకాశం అనుకున్నాను. ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసం నేను రామ్కి గ్రూప్లో 2006లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 2006లో జాయిన్ అయిన తర్వాతనే ఈ ట్రస్ట్ బైలాస్, అంటే రామ్కి ఫౌండేషన్ యొక్క బైలాస్ని మనం రిజిస్ట్రేషన్ చేయించడము, ఫౌండేషన్ ప్రారంభం అవటము. 2006లో ఫౌండేషన్ స్టార్ట్ అయింది. 2006 ఆగస్టు 12 అయోధ్య రామరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ అవటం జరిగింది. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా సార్ యొక్క శ్రీమతి అయినటువంటి దాక్షాయణి గారు వ్యవహరిస్తున్నారు. నిజానికి అక్కడ చేరే నాటికి నాకు సిఆర్ఆర్ మీద ఎలాంటి అవగాహన లేదు. కానీ అయోధ్య రామరెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, దాక్షాయణి మేడం గారి సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమాలకి ఒక శ్రీకారం చుట్టి ముందుకు నడిపించడానికి ఒక సాహసం చేశారు. సార్, అసలు మీరు ఒక ట్రస్ట్ స్థాపించడము అండ్ మీరు మీ నాన్నగారి పేరు పైన చేయాలనుకున్నారు. అది కూడా మీ పెళ్లి రోజు ముందు రోజు నైట్ చేయడం అనుకున్నారు, చేశారు. అండ్ అలానే పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే క్రమంలో సార్ని పిలిచారు అండ్ చేశారు. సార్ కూడా వచ్చారు అండ్ రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన సార్కి రావడము. అంటే ఇప్పుడు సార్ వచ్చేసి బిజినెస్లో ఉన్నారు. రామ్కి కన్స్ట్రక్షన్స్ అనేది వెల్ నోన్ బిజినెస్లో నడుస్తుంది. అసలు బిజినెస్లోనే కాకుండా అసలు ట్రస్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అప్పుడు 2006 అంటే అప్పటికి అసలు సిఎస్ఆర్ అనేది కూడా ఫామ్ అవ్వలేదు. కానీ అప్పుడు అసలు ఎందుకు చేయాలనుకున్నాను? ఎందుకంటే మ్యాండేట్ కాదు. యూజువల్లీ బిజినెస్ పీపుల్ అంటే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుంటారు, కానీ ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అప్పుడు రామ్కి ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్? ఇది చాలా గొప్ప అబ్జర్వేషన్ అండి మీది. ఎందుకంటే 2006లోనే ఆయన రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు మాట్లాడుతూ ఆయన దిస్ ఈజ్ ద సిఎస్ఆర్ వింగ్ ఆఫ్ రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ప్రకటించారు ఆయన. 2013లో సిఎస్ఆర్ యాక్ట్ కేంద్రం అబ్రిగేట్ చేస్తూ తీసుకొచ్చింది. కానీ 2006 నుంచి, నిజం చెప్పాలంటే 2006 నుంచి కూడా ఎప్పుడైతే ఫౌండేషన్ స్టార్ట్ అయిందో అదే రోజు నుంచి మోర్ దాన్ 2%, కొన్నిసార్లు 4%, 5% కూడా సిఎస్ఆర్కి వినియోగించేటటువంటి రోజులు ఉన్నాయి. నాకు తెలిసిన విషయం. ఆయన ఉదారంగా లేదు మనము ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి మనం కాపాడాలి, కనీసం మన వంతుగా కర్తవ్యం అది, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేటువంటి ఒక మంచి సంకల్పంతో 2006లోనే స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూనే ఉన్నాము. ఒక కేవలం ఇద్దరితోటి స్టార్ట్ అయినటువంటి రామ్కి ఫౌండేషన్ తన ప్రస్థానం ముందుకు సాగుతూ వచ్చిందండి.
సార్ ఇది కాకుండా అసలు రామ్కి ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎట్లాంటివి ఉన్నాయి అవి కొంచెం చెప్తారా? ఈ రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఒక మంచి మార్గదర్శకం చేశారు మాకు. ఎందుకంటే మీరు ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏవో చేయడం బోల్డ్ అని ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. ఏదైనా చేసుకుంటూ పోతాం, చాలా కష్టం. అందుకోసం ఒక ట్రస్ట్ ఏరియాస్ అని ఒక ముఖ్యమైనటువంటి అంశాలు కొన్నింటిని పెట్టుకున్నాము. సహజ వనరుల సంరక్షణ, విద్య, వైద్యము, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి నైపుణ్య శిక్షణ, వీటితో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఈ 5 రంగాలు. హోలిస్టిక్ సమగ్రాభివృద్ధి ఎక్కడైతే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఇట్లా ఒక 5 అంశాలని ప్రధాన అంశాలుగా తీసుకొని మాకు వచ్చినటువంటి రిక్వెస్ట్ ఈ 5 అంశాల పరిధిలో ఉంటేనే మనము కన్సిడర్ చేద్దాము. అదర్వైజ్ ఇన్ని పెట్టుకున్నా కూడా చాలా కష్టమైనటువంటి ఆ క్లారిటీ మాకు ఉంది. అందువల్ల ఈ 5 అంశాలు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి రామ్కి ఫౌండేషన్కి వచ్చేటువంటి CSR నిధులతోటి కంటిన్యూగా కృషి చేస్తూ వస్తున్నామండి.